మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి పరిశుద్ధ సమూహముగా దేవుని చెంతలోకి చేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆకాశమందున్న ఆసీనుడైన దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10-11 వాక్యాలు చదువుకుందాం. ఎట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిపైన సంచరిస్తున్న దినాల్లో అనేక విషయాలు ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఎందుకు ప్రభువా ఈ విషయాలన్నీ వారితో మాట్లాడుతున్నావు, ఈ విషయాలన్నీ వారికి చెప్తున్నావు అన్నప్పుడు ప్రభు అన్నారు, ఇదిగో నేను మిమ్మల్ని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకని మిమ్మల్ని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నానో తెలుసా? పరలోక రాజ్య మర్మములన్నీ మీరు ఎరుగుటకు, పరలోక రాజ్య మర్మాలన్నీ మీరు తెలుసుకోవడానికి, అవేవి కూడా మరుగై ఉండకుండా ప్రతిదీ మీకు తెలియడానికి నేను మిమ్మల్ని శిష్యులుగా ఏర్పరచుకున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యుల్ని ఎందుకు ఎన్నుకున్నారు చెప్పండి? ఎందుకు ఎన్నుకున్నారు? యేసయ్యకి భయమయ్యి, లేకపోతే యేసయ్య ఒంటరిగా పోలేకనో, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ఏం జరుగుతుందో, నలుగురు వచ్చి నన్ను ఏమంటారో అనేసి 12 మందిని ఎన్నుకున్నారంటారా? కాదండి. వారందరినీ ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే పరలోక మర్మాలన్నీ కూడా వాళ్ళకు తెలియచేయబడాలని. పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఎవరు పిలువబడతారు, ఆ పరలోక రాజ్యానికి ఎవరు వెళుతారు, ఆ పరలోక రాజ్యాన్ని గురించిన అనేకమైన గూఢమైన సంగతులను ప్రభు వారికి తెలియజేయడానికి శిష్యుల్ని ప్రభు ఎన్నుకున్నాడు. మీరు ఈ విషయాలు బాగా వినాలి. అయితే ఈ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ముచ్చటిస్తున్న మాటలు ఏంటయ్యానంటే, మనము కూడా ఆయనకు శిష్యులుగా మారాలి. మనం ఏమవ్వాలి? దేవునికి శిష్యులుగా మనం మారాలి. ఒక గురువుకి కొంతమంది శిష్యులు ఉంటారు, వారిని విడిచిపోయి వెళ్ళిపోలేరు. ఆ గురువుకి ఎలా ఉంటారంటే ఒక నీడలాగా ఉంటారు. ఆ గురువుకి ఒక నీడలాగా ఉంటారు, వెన్నంటే ఉంటారు. వాళ్ళకు ఏది కావాలంటే అది తెచ్చిపెడుతుంటారు. వాళ్ళ మాట తప్పకుండా చేస్తూ ఉంటారనమాట. కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసా? మా బ్రతికినంత కాలం మీకు శిష్యరికం చేస్తామండి, మీ శిష్యరికంలోనే ఉంటాం, మీ అంత తోడిని మేము కావాలని ఆశ లేదు, కానీ మీ దగ్గర శిష్యరికం చేస్తే చాలండి అని చెప్పేవాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అయితే నా దేవుని పిల్లలారా, ఈ దినాన ప్రభు మనల్ని శిష్యులుగా చేయాలి, ఆయనకు శిష్యులుగా మార్చుకోవాలని ప్రభు ఆశపడుతున్నది. ఎందుకు అని అంటే పరలోక మర్మాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి. ఇప్పుడు ఆయన శిష్యులుగా మనం మారినప్పుడు, ఆయన శిష్యులుగా మనం చేర్చబడినప్పుడు, ఆయన శిష్యులుగా మనం పిలువబడినప్పుడు మన జీవితాల్లో ఎలాంటి అద్భుతం జరుగుతుంది అని అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వాక్యం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అక్కడ చూడండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారమిచ్చెను. ఎందుకయ్యా ఆయన శిష్యులుగా మమ్మల్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు? ఆయన శిష్యులుగా ఉండమని దేవుడు ఎందుకు పిలుచుకుంటున్నాడు?
ఆయన శిష్యులుగా ఉంటే మన జీవితాల్లో జరిగే అద్భుతమైన కార్యాలు ఏంటి అని అంటే వాక్యములో రాయబడింది, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన అనారోగ్యంలో నుంచి విడుదల పొందడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి ఆయన తన శిష్యులకు ఏం కలుగజేశాడు? అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? యేసయ్యకు ఒక్కసారి నువ్వు శిష్యుడిగా మారగలిగితే, ఆయనకు శిష్యుడిగా నీవు నేను ఉండగలిగితే మనకేం అనుగ్రహించాడో తెలుసా? ప్రభు ఒక అధికారాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. దేని మీద అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు అని అంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి. దేనిది చెప్పండి? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగాలను తొలగించడానికి, ఆ తర్వాత వ్యాధిని స్వస్థపరచడానికి ప్రభు మనకేం కలుగజేశాడు అని అంటే అధికారాన్ని ఇచ్చాడు. అందుకనే మనం ఏం చేయబడాలి అని అంటే ఆయనకు శిష్యులుగా పిలువబడాలి. ఇప్పుడు అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? చెప్పండి, ఎవరికి ఇచ్చాడు? 12 మంది శిష్యులకి ప్రభు ఇచ్చాడు. ఆ 12 మంది శిష్యులు ఎవరో మనకు 2, 3, 4 వాక్యాల్లో ఉంటుంది, మీరు చదవనక్కర్లేదు. కానీ అయితే ఆ 12 మంది పేర్లు ఎలాగైతే లెక్కించబడ్డాయో మన పేర్లు కూడా పరలోక రాజ్యములో జీవ గ్రంథములో రాయబడాలి అని అంటే మనము ఆయనకు శిష్యులుగా పిలువబడాలి. ఈ లోకంలో చాలామంది నాయకులకు శిష్యులుగా ఉండేవారిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ధనముతో కూడిన వారికి శిష్యరికం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఏమో వాళ్ళకి ఇష్టమైన వారికి శిష్యరికం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే భూప్రపంచాన్ని సృష్టించిన సర్వనాథుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ దినాన నేను శిష్యుడిగా మారాలి, నేను శిష్యుడిగా ఉండాలని ఒక తీర్మానానికి నువ్వు రాగలిగితే నా దేవుడు నీకు అత్యధికమైన అధికారాన్ని ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఒక అధికారాన్ని ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అపవిత్రాత్మల మీద, వ్యాధుల మీద, అనారోగ్య సమస్యల మీద ఎలాంటివైతే ఎదురవుతున్నాయో వాటన్నిటిని జయించడానికి ప్రభు నీకంటూ ఒక అధికారాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఈనాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము బాప్తిసం తీసుకున్నాం, చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్నప్పటి నుంచి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, యేసయ్యనే నమ్ముకున్నాం, యేసయ్యనే ఆరాధిస్తున్నాం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం కదా, మేమందరం ఎప్పుడో దేవుని బిడ్డలుగా మార్చబడ్డాము, ఆయనకు శిష్యులుగా పిలువబడ్డాము అని చెప్పిన వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులకి ఏం కలుగజేశాడు? ఇక్కడ అధికారాన్ని ఇచ్చాడు. అద్భుతమైన అధికారాన్ని ప్రభు వారికి ఇవ్వడాన్ని బట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళినా వారి పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఆ తరువాత శిష్యులు ఎక్కడికి వెళ్ళినా ఏ కొరత లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ సమస్య లేకుండా మంచిగా పోషించబడుతూ ఉన్నారు. అలా పోషించబడుతూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ ప్రక్కన ఉన్న వాళ్ళు చూశారు. కొంతమంది ఏం చేశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి శిష్యరికం చేయడానికి వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు? యేసు ప్రభు దగ్గర మేము కూడా శిష్యరికం చేయాలి, మేము కూడా ఆయనకి శిష్యులుగా మారాలి అని ఇంచుమించు 70 మంది వచ్చారు. వింటున్నారా నా మాటలు? వింటున్నారండి? యేసు ప్రభు దగ్గరికి శిష్యరికం నేర్చుకోవడానికి 70 మంది పొలోమంటూ వచ్చారు, పరుగులు ఎత్తుకుంటూ. వింటున్నారా? మోటామోళ్ళు చదువుకొని, ఏమండి, తల మీద పెట్టుకొని ఇంకా సర్వం యేసయ్యే. ఎందుకని? యేసయ్య దగ్గరికి వెళ్తే ఆకలి దప్పులు ఉండవు, మంచి భోజనం ఉంటుంది, ఎప్పుడు చూసినా చేపల కూర, అబ్బా మంచి విటమిన్, ఏం ఇబ్బంది లేదు. ఆ తర్వాత ప్రతిరోజు కొలెస్ట్రాల్ చేరకుండా ఏమిస్తున్నాడు? చెప్పండి అండి, బైబిల్ చదవలేదా? ఏమిస్తున్నాడు ప్రతిరోజు వాళ్ళకి? రొట్లు. ఏమండి, ఎంత మంచి ఆహారం పెడుతుంటే అసలు ఎట్టున్నారో తెలుసా శిష్యులు? ఒకప్పుడు ఆ పేతురు బాబా చూడ ఒకప్పుడు ఎట్లా ఉండేవాడు? గోచి ఒకడు కట్టుకొని ఆ సముద్రం అంతా తిరగతా
ఎంతసేపు చేపల గొప్పే అయికాడ, టయానికి తిండి లేదు, టయానికి ఏమండి ఇంటికి పోయేది లేదు. ఇలాంటి సమస్యలతో, ఇలాంటి ఇబ్బందులతో ఉన్నవారు 12 మంది కూడా ఏదో ఒక పరిస్థితుల్లో ఉన్నవారే. అయితే ఇప్పుడు ఏమైంది? పని లేదు, బాట లేదు, ఏమీ లేదు. యేసుప్రభు దగ్గరికి వెళ్తే 3 పూట్ల మంచి భోజనం జరుగుతుంది. అంతకంటే భాగ్యం ఏం కావాలి? ఎప్పుడైనా ఏదైనా ఖర్చులకు కావాలంటే చెప్పండి, ఖర్చులకు కావాలంటే యోధా కాడికి పోతే ఎంతో కొంత ఇస్తాడు, మనకేం కావాలి ఇంకా అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి పొలోమంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. నా దేవుని ప్రియులారా, చూడండి బైబిల్లో బాగా మీరు గమనించండి. వచ్చిన వారందరూ కూడా యేసు ప్రభు కొన్ని మాటలు మాట్లాడడాన్ని బట్టి వారికి అది కఠినం అనిపించిందంట. ఏమనిపించిందంట? కఠినం అనిపించి ఇవన్నీ మనకు తగినవి కాదురా, ఏంది మరి ఇంత శ్రమగా ఉంది, ఇంత కష్టంగా ఉంది, ఇంత ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ మనం తట్టుకోలేము. బయట ఉన్నప్పుడేమో చాలా బాగా అనిపించింది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉందంటే వాళ్ళకి చాలా కఠినంగా అనిపిస్తుందంట, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు యేసు ప్రభువే వద్దురా నాయన. ఏంటంట? యేసు ప్రభు వద్దు, ఏమీ వద్దు, బతుకుంటే బఠానీలు అమ్ముకొనైనా బతకొచ్చు. యేసు ప్రభు దగ్గర ఎవడు తిట్టించుకుంటాడు? మాట వస్తే పో సైతాన్ అంటాడు. ఎవరిని అన్నాడా లేదు? యేసయ్య అన్నాడా లేదు? పేతురుని. అది మీరు జాగ్రత్తగా వినాలి. అందుకే ఇలాంటివన్నీ అంటుంటాడు. ఆయన కోపం వస్తేనేమో ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన మాట్లాడే మాటలన్నీ ఎలా అనిపించాయంటండి వాళ్ళకి అని అంటే కఠినమైనవి అనిపించాయంట. వినడానికి వినసొంపుగా లేవు. యేసయ్య మాటలు ఎలా ఉన్నాయంట? వాళ్ళకి కఠినంగా ఉన్నాయంట. ఎందుకు కఠినంగా ఉన్నాయని అంటే వీళ్ళు యేసయ్య దగ్గరికి శిష్యరికం చేయడానికి రాలా. 3 పూటలు తినేసి బొబ్బుందాంలే, ఏమి ఇబ్బంది, ఏమి సమస్య, ఏదైనా ఊరికి పోవాలంటే పడవలో పోతే ఏదో వచ్చినా ఆయనే కాపాడుకుంటాడు, ఆయనే చేసుకుంటాడులే అని చెప్పిన వాళ్ళు పొలోమంటూ వచ్చారు. కానీ చివరికి నిలబడ్డారు అంటే నిలబడలేకపోయారు. అందరూ కూడా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఈ రోజున దేవుళ్ళలోనికి చాలామంది బయట చూసి ఓయమ్మో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో యేసయ్య దగ్గరికి వెళ్తే, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాడో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, ఇంక యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బాగుంటుంది, యేసయ్య దగ్గరికి వెళ్తే నా బిడకు బాగైపోతుంది, యేసయ్య దగ్గరికి వెళ్తే నా కుటుంబం బాగైపోతుంది, యేసయ్య దగ్గరికి వెళ్తే దయ్యాలు పోతాయి, యేసయ్య దగ్గరికి వెళ్తే ఇల్లు కట్టిస్తాడు, యేసయ్య దగ్గరికి వెళ్తే పింఛను వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు. యేసయ్య దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? అప్పులు తీరుస్తాడు. యేసయ్య దగ్గరికి వెళ్తే చెప్పండి రోగాలన్నీ పోతాయి అని చెప్పేవాళ్ళు పొలోమండి వస్తారా? వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా వాక్యం ద్వారా ఒక మాట ప్రభు మాట్లాడాడు అనుకోండి, ఏందండి మరి ఇంత కఠినంగా ఉంది వాక్యం, ఇన్ని రోజులు అవుతున్నా మా జీవితంలో ఏం బాగోవట్లేదు, ఏమి నయం కావట్లేదు, ఏమీ స్వస్థపరచట్లేదు అని మరలా వెనుక తిరిగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు, కానీ వాళ్ళందరూ నిలబడలేదండి. ఎందుకో తెలుసా? వారు దేవుని దగ్గర శిష్యరికం చేయడానికి, శిష్యులుగా మారాలన్న ఆలోచన ఏమాత్రం వారికి లేదు. కనుకనే ఒక చిన్న కఠినమైన మాట మాట్లాడడం ద్వారా ఏమయ్యారు? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సంఘంలో ఒక దైవజనుడు ఒక కఠినమైన మాట మాట్లాడినా, ఒక కఠినమైన వాక్యం గద్దించే కూడిన ఒక మాట వినబడినప్పుడు ఏం చేస్తున్నారు? ఈ రోజున అనేక మంది అంటే యేసయ్యను వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదేంటంటే ఇంత కఠినంగా ఉంది, ఇంత బాధగా ఉంది, ఇది మరి ఎంత ఉండేది అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నా దేవుని ప్రియులారా, అనేక మంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వారిని పట్టించుకోవాల్సిన అక్కర్లేదు మనకు. నేను నా దేవునికి ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? యేసయ్యకు, నా యేసయ్యకు నేను ఒక శిష్యునిగా ఉండాలి. నా దేవుని కొరకు నేను ఒక శిష్యునిగా మారాలి. ఆయన కొరకే నేను బ్రతకాలి, ఆయన కొరకే నేను జీవించాలి అనే వ్యక్తిగా నీ ఉండగలిగితే దేవుడు ప్రతి దాని మీద నీకు విజయాన్ని ప్రసాదించునుగాక. ఇప్పుడు దేవునికి శిష్యులుగా ఉండాలంటే కొన్ని లక్షణాలు మనలో ఉండాలండి. వింటున్నారా? దేవునికి శిష్యుడిగా మారాలంటే కొన్ని లక్షణాలు, కొన్ని స్వభావాలు ఇవి నీకు ఉండాలి. ఒక గురువు దగ్గరికి
మీరు ఎవరైనా శిష్యరికం చేయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? చెప్పండి, మీరు చెప్పండి. ఒకప్పుడు శిష్యరికం చేయడానికి, చదువు నేర్చుకోవడానికి పెద్ద గురువు కాడికి ఒకడు నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? ఒక పళ్ళెంలో 1 డజను అరటిపండ్లు, 1/2 కేజీ, చెప్పండి, జిలేబీ సుట్టలు, 1/2 కేజీ లడ్లు, ఆయనకి ప్యాంటు సొక్కాయి, లేకపోతే పంచి, 1 టవలు తీసుకొని పోయేవాళ్ళ. ఎందుకని? ఒక శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి అండి. ఇట్లా తీసుకొని వెళ్తే గురువుగారి దగ్గర ఏమవుతాను? నేను ఇప్పుడు మంచివాడు అనిపించుకుంటాను. గురువుగారు నన్ను ఇప్పుడు శభాషరా, శిష్యురికానికి తగిన లక్షణాలు ఉన్నాయరా నీ కాడ అని అంటారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యుడికిడిగా మారాలి అని అంటే, ఆయన శిష్యుడిగా నేను పిలువబడాలి అని అంటే, మనలో కొన్ని స్వభావాలు కలిగిన వారిగా ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన శిష్యులుగా చేర్చుకుంటాడు. ఆయన శిష్యులుగా మారినప్పుడు మనకేం కలుగుతుంది? అధికారాన్ని ప్రభు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఈ లక్షణాలు మనలో లేకపోయాయనుకోండి, వినాలి మీరు బాగా, ఈ లక్షణాలు, ఈ స్వభావాలు మనలో లేకపోయాయనుకోండి, వచ్చారు చూసారా కొంతమంది పొలోమంటూ పరిగెత్తుకుంటూ యేసే దగ్గరకు వచ్చి ఆయన మాటలు ఎలా అనిపించాయంట? యోహాను సువార్త 6వ అధ్యాయంలో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 60 నుంచి 60వ వచనం నుంచి 70వ వచనం వరకు ఏమండి, అనేక మంది దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శిష్యులు అనేకులు ఈ మాటలు విని, ఇది కఠినమైన మాట, ఏమనిపించిందంట వాళ్ళకి? ఇది కఠినమైన మాట అని వారికి అనిపించిందంట. మరి ఎంత కఠినమైన మాటలేంది, ఎంత నిష్ఠతో కలిగిన మాటలేంటి అని వారు ఆలోచన చేసి యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయారు. నా దేవుని ప్రియులారా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయనకు మనం శిష్యులుగా మారాలంటే ఈ స్వభావాలు మనలో ఉంటే, ఎంతటి కఠినమైన వాక్యం మనకు దేవుడు బోధించని, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో కలగని, ఎలాంటి ఇబ్బందులు, అవరోధాలు మన జీవితంలో ఎదురైనప్పటికీ ఆయనలో నుండి మనము బయటికి వెళ్ళలేము. వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఈ స్వభావాలు మనలో ఉండాలి. మొదటిగా ఆయనకు, దేవునికి శిష్యులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? ఎలా జీవించాలి? ఎలాంటి స్వభావాలు ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా దేవునికి శిష్యులుగా ఉండాలి అని అంటే దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా, మీరు ఆ మాటలు గమనించండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు ఏమై ఉంటారు? మీరు శిష్యులై ఉంటారు. ఇప్పుడు దేవునికి మనం శిష్యులుగా మార్చబడాలి అని అంటే దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండాలి. ఆమె ఏం చేయబడాలి? దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండాలి. ఆయన వాక్యములో నిలిచిన వారిగా ఉండాలి. ఆయన వాక్యమందు మనం నిలవగలిగి ఉంటున్నామా? దేవుని యొక్క వాక్యమందు మనం నిలిచిన వారిగా ఉండగలుగుతూ ఉన్నామా? దేవునికి శిష్యులు అవ్వాలి అని ఆశపడుతున్నాం. దేవునికి శిష్యులు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమందు నిలిచేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యమందు నీవు నిలబడగలిగితే, నువ్వు నిలిచి ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆయన శిష్యులుగా ప్రభు మనల్ని చేసుకోవడం ప్రారంభిస్తాడు. దేవుని యొక్క వాక్యములో మనం నిలిచి ఉండగలుగుతున్నామా లేదా? ఇంతకీ దేవుని యొక్క వాక్యం అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన యందు మనం నిలిచి ఉండాలి.
ఆ వాక్యములో మనం నిలిచేవారిగా ఉండగాలి. ఇప్పుడు ఆయన వాక్యమందు మనం నిలిచేవారిగా ఉండగలుగుతున్నామా? అందుకే ప్రతిరోజు ఆయన వాక్యమందు నువ్వు నిలబడగలిగితే, ఆయన వాక్యమందు నువ్వు నిలిచి ఉండగలిగితే ఆయన శిష్యులుగా మనం పిలువబడతాం. ఆయన శిష్యులుగా మనం పిలువబడాలి అని అంటే ఆయన వాక్యమందు నిలిచేవారిగా ఉండాలి. ఆయన వాక్యములో మనం నిలవగలుగుతున్నామా? ఆయన వాక్యములో నిలిచేవారిగా ఉండగలుగుతున్నామా? వాక్యం ఏం బోధిస్తుంది, వాక్యం ఏం తెలియజేస్తుంది, వాక్యం ఏం చెప్తుంది, అది మనం తూచా తప్పకుండా చెయ్యగలిగితే, నిలవగలిగితే దేవుని శిష్యులుగా మనం పిలవగలుగుతాం. ఆయన శిష్యులుగా మనం పిలువబడాలి అని అంటే దేవుని వాక్యమందు మనం ఏం చేయాలి? ఎవరో పడుకొని ఉండాలంటున్నారు, బాగా చెప్పండి. ఏం చేయాలి చెప్పండి అమ్మా గట్టిగా. నిలిచి ఉండేవారిగా ఉండాలి. అయ్యా, దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉంటే మాకు కలిగేదేంటి? దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యములో మేము నిలబడగలిగితే, దేవుని వాక్యములో నిలిచి ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, అందుకే ప్రభు అంటారు పదే మీరు నా వాక్యమందు నిలిచి ఉండండి. మీరు నా వాక్యమందు నిలవగలిగితే ఇదిగో మీరు నాకు శిష్యులై ఉంటారు. ఆయన శిష్యులుగా మనం మారాలంటే దేవుని యొక్క వాక్యమందు మనం ఏం చేయబడాలి? నిలిచేవారిగా మనం ఉండాలి. అయ్యా, దేవుని వాక్యమందు నిలిచి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? నీ వాక్యమే వెరీ గుడ్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అది బాధలలో నీకు నెమ్మదిని కలగజేసేదే దేవుని యొక్క వాక్యం. అందుకనే ప్రభు అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? పదే మీరు వాక్యమందు నిలిచి ఉండండి. ఎందుకు ప్రభు వాక్యమందు నిలిచి ఉండాలి అని అంటే, అది బాధలలో మనకి ఏం కలగజేస్తుంది అంటండి? నెమ్మదిని కలగజేస్తుందంట. నీకు విశ్రాంతిని కలగ చేయాలన్నా, నువ్వు నెమ్మదిగా ఉండాలి అని అన్నా, సుఖశాంతితో నువ్వు బ్రతకాలన్నా నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యములో నువ్వు నిలిచి ఉండాలి. ఈ రోజున అనేక మంది వాక్యమందు నిలిచి ఉండకనే నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? నెమ్మది ఎందుకు లేదో తెలుసా? వాక్యమందు మనం నిలవట్లేదండి. ఏంటంటే వాక్యమందు మనం నిలిచి ఉండట్లేదు. వాక్యమందు నువ్వు నిలబడగలిగితే, వాక్యములో నువ్వు నిలిచి ఉంటే నీకేం కలగజేస్తాడు దేవుడు? నీ వాక్యమే నన్ను బ్రతికించును. ఆ వాక్యం నాకేం కలగజేస్తుందో తెలుసయ్యా? నెమ్మదిని కలగజేస్తుందయ్యా. ఏం కలగజేస్తుంది? చెప్పాలి, మీరు చెప్పాలి. ఏం కలగజేస్తుంది అని పేల్చినారు అనుకో. ఎవరు? ఏందండి ఎవరు? ఒక 2-3 రోజుల క్రితం ఏం జరిగింది? కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేశారా? 28 మంది చచ్చిపోయారా? చచ్చిపోయారు లేదా? చస్తే మాకెందుకయ్యా అంటారా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. రేపో మాపో యుద్ధం కూడా ప్రకటించేదానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. ఏమండి, భయంకరంగా పరిస్థితులు జరుగుతున్నాయి. మీకేమి ఫ్యాన్ వేసుకొని గమ్మకు కూర్చొని ఉండరు. మీకేం అర్థం కావట్లే. పాకిస్తాన్ వాడిని మటు మాయం చేయగలుగుతాం మనం, భూమి మీద ఉంచని. కానీ మన వాళ్ళు ఎలాంటిదంటే, మన భారతదేశం అండి, ఒక మాటలో చెప్పాలి అని అంటే, మన భారతదేశం ప్రేమ కలిగిందండి. అందుకని ఇంకా ఒక ఛాన్స్ ఇస్తూ ఉంది. చూద్దాంలే మారతారని. మారట్లే. అందుకని ఏం చేశారు? నీళ్ళు ఆపేశారు. పాకిస్తాన్కి నీళ్ళు కావాలంటే భారతదేశం నుంచి నీళ్ళు పోవాలి. ఆ నీటిని ఆపారు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? నీటిని ఆపేస్తే మాకేమి, మిమ్మల్ని ప్రాణాలతో కూడా ఉండనివని చెప్తున్నారు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మన వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎట్టున్నారంటే బిక్కిమంటున్నారు. ఏమని? కారణం ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అయ్యా, ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఆ దేవుని ప్రియులారా, దేవుళ్ళో నడిపించబడుతున్న ఒక క్రైస్తవుడు భయపడాల్సిన అక్కర్లేదు. ఎందుకో తెలుసా? వాక్యమందు నిలిచి ఉంటే వాడు ఎలా ఉంటాడంట? చెప్పండి, ఎలా ఉంటాడు?
నెమ్మదిగా ఉంటాడు. ఎలా ఉంటాడంట? నెమ్మదిగా ఉంటాడు. ఏం జరిగినా ఏం జరుగుతున్నా వాక్యమందు నిలిచిన వాడైతే వాడు ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడు, నెమ్మదిగా పడుకుంటాడు. వాడికి ఏం భయం ఉండదు. ఏంటండి, ప్రపంచంలో దేశంలో ఇన్ని కల్లోరాలు జరుగుతుంటే మీరేంటి పట్టి పట్టినట్టుగా ఉన్నారు, అంత నెమ్మదిగా ఉంటున్నారు ఏంటి అని అంటే, అరే బాబు, మేము ఎందుకని నెమ్మదిగా ఉన్నామో తెలుసా? మేము ఎందుకని విశ్రాంతిగా ఉన్నామో తెలుసా? మా దేవుడు ఎప్పుడో మాకు ఈ మాటలు చెప్పాడురా. ఏంటిది అది? మా దేవుడు ఎప్పుడో మాకు ఈ మాటలు తెలియజేశాడు. వాక్యమందు నిలిచిన వాడు ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడు. ఎందుకు నెమ్మదిగా ఉంటాడంటే వాడికి తెలుసు ఏం జరుగుతుంది, రానున్న దినాల్లో ఏం జరగబోతున్నాయి, ముందున్న దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టంగా ప్రభు రాసి ఉంచాడు. ఏమని రాసి ఉంచాడు? అందుకే చాలా విషయాలు ఆ అధ్యాయంలో ప్రభు రాసి ఉంచాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. నేను చదువుతాను చూడండి. 24వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఆ పై వాక్యాల్లో రాయబడి ఉంటుంది. శిష్యులందరూ వచ్చి, అయ్యా నీ రాకడకు ముందు ఎలా ఉంటాయి ఆ సూచనలు ఏమన్నా మాకు తెలియజేయని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడతారు. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. యుద్ధ సమాచారాలు, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువును భూకంపాలు కలుగును, మిమ్మును శ్రమల పాలు చేసి చంపేస్తారు, జనుల చేత మీరు దూషించబడతారు. ఇలాంటి విషయాలు ఎన్నో ప్రభు రాసుకుంటూ వచ్చారు. ఆయన రాకడకు ముందు ఏం జరుగుతుందంట? ఏమండి, రాజ్యం మీదకి రాజ్యం, జనుల మీదకి జనులు, అక్కడక్కడ కరువు భూకంపాలు ఇవన్నీ కలుగుతాయి. ఆ తర్వాత మిమ్మల్ని శ్రమ పెడతారు, మిమ్మల్ని చంపుతారు. ఇప్పుడు క్రైస్తవులను చంపట్లేదా? చెప్పండి, క్రైస్తవులను చంపట్లేదా? హింసించట్లేదా? దూషించట్లేదా? ఏమండి, దూషిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. అలాగనే అక్కడక్కడ భూకంపాలు కలగట్లేదు. అద్భుతంగా కట్టుకున్న బిల్డింగులన్నీ కూడా ఏమైపోయాయి? కుప్పకూలిపోతున్నాయి. ఎక్కడ చూసినా కరువు కాటకాల్లో ప్రపంచం నడిపించబడుతుంది. ఏమండి, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా కరువు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశాలు ఎగబడి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ నీకు తెలిసినప్పుడు ఎలా ఉంటావో తెలుసా అండి? నెమ్మదిగా ఉండగలుగుతావు. ఎందుకో తెలుసా? వాక్యమందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు నెమ్మదిగా ఉంటాడు. ఎందుకనంటే ప్రభు ఈ విషయాలన్నీ ఎప్పుడో మనకు తెలియజేశాడు. ఇవన్నీ ప్రభు మనకు ప్రకటించాడు. ఇవన్నీ ప్రభు మనకు బోధించినప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండాలి అని అంటే ప్రతిదినం వాక్యం చదవాలిగా. ప్రతిదినం వాక్యం మనం చదవగలుగుతున్నామా? వాక్యం చదివేవారిగా మనం ఉండగలుగుతున్నామా? అవకాశం ఉన్న వాక్యం చదవలేకపోతున్నాం. దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పటికీ చదవలేకపోతున్నాం. దేవుని ప్రియులారా, వాక్యం నువ్వు చదవగలిగితే, వాక్యములో నువ్వు నిలిచి ఉండగలిగితే ఏం చేయబడతాం తెలుసా అండి? నెమ్మదిగా ఉండగలుగుతామండి. ఎందుకనంటే వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది, వాక్యం మనల్ని పోషిస్తుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది, వాక్యం మనల్ని జీవింపజేసేటట్లుగా చేస్తుంది. ఆయన రాకడకు ముందు ఎన్నో జరగబోతున్నాయని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో నడిపించబడాలో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేస్తూ ఉంటే మనం మాత్రం వాక్యం చదవట్లేదు. వాక్యం చదవగలుగుతున్నావా? ఎంతవరకు వాక్యం చదవగలుగుతున్నాం? ఆ వాక్యంలో నిలిచి ఉండగలుగుతున్నాం? ఈరోజున అనేక మంది వాక్యం చదవలేకుండా, వాక్యంలో నిలబడలేకుండా ఉన్నారండి. అందుకని ఆయన శిష్యులుగా మార్చబడలేకపోతున్నారు. నా దేవుని ప్రియులారా, వాక్యమందు మనం నిలిచిన వారైతే మనం నెమ్మదిగా, చెప్పండి, ఏం చేయగలుగుతాం? బ్రతకగలుగుతాం. నెమ్మదిగా మనం బ్రతకాలి అని అంటే, నెమ్మదిగా మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యమందు నిలిచిన వారిగా ఉండాలి. ఈ రోజున చాలామంది విశ్వాసులని పేరు పెట్టుకున్నాం, కానీ విశ్వాసానికి తగినట్లుగా వాక్యమందు నిలిచి ఉండలేకపోతున్నాం.
అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వాక్యంలో, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. ఎవరంట మనం చెప్పండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అబ్రహాం ఎవరు? అబ్రహాం ఎవరు చెప్పండి గట్టిగా. విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. మనం అందరము దేవుణ్ణి అబ్రహాము యొక్క బిడ్డలమై ఉన్నాం కదా. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. మనం కూడా ఇప్పుడు ఏమై ఉన్నాం? విశ్వాసులు అయి ఉన్నాం. బాగుంది ఇక్కడి వరకు. మనం అందరం ఎవరు చెప్పండి? మనం అందరం గట్టిగా చెప్పండి అండి. మనం అందరం విశ్వాసులే, డౌట్ లేదైతే. ఆ తర్వాత వాక్యం చదవండి. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెతుకుచూ ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పింది అదే. వాక్యమందు నిలిచి ఉండకపోతే మనం అందరం ఏం చేస్తాం? దేవుడిని చంపేవారిగా ఉంటాం. దేవుణ్ణి పదే పదే సిలువుకు అప్పగించేవారిగా మనం మారుతాం. ఎవరు అప్పగిస్తున్నారయ్యా, ఎవరు దేవుణ్ణి చంపుతున్నారు అని అంటే బయట వాళ్ళేం కాదు. బయట వాళ్ళేం కాదు. ఎవరు చంపుతున్నారు? అబ్రహాము సంతానం అనబడిన వారు, అనగా విశ్వాసులు ఏమవుతున్నారు ఈ రోజునంటే, వాక్యం వారిలో లేనందున, వాక్యంలో వారు నిలవనందున, వాక్యానికి చోటు ఇవ్వనందున వారు ఏం చేస్తున్నారు? యేసయ్యను చెప్పండి ఏం చేస్తున్నాం? పదే ఏమండి చంపేవారిగానే ఉంటున్నాం. ఎందుకని పదే యేసయ్యను సిలువుకు అప్పగిస్తున్నాం అని అంటే, మనం చేసిన అతిక్రమాలను బట్టి, మనం చేస్తున్న పాపాలను బట్టి, మనం చేస్తున్న దోషాలను బట్టి పదే మరలా మనం ఏం చేస్తున్నాం? మరలా దేవుణ్ణి సిలువుకు అప్పగించి పదే యేసయ్యను చంపుతున్నాం. మీకు అర్థమవుతుందా నా మాటలు? మీరు జాగ్రత్తగా వినండి. మనం దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన సంతానంగా పిలువబడుతున్నప్పుడు, విశ్వాసులుగా పిలువబడుతున్నప్పుడు, మనం దేవుని వాక్యమందు నిలిచిన వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మనం నిలిచి ఉంటే, ఆ వాక్యములో మనం నిలకడగా ఉంటే మనం ఏమవుతుందో తెలుసా? దేవునికి శిష్యులుగా పిలువబడతాము. ఇప్పుడు దేవునికి శిష్యులుగా పిలువబడాలంటే ఏం చెప్పాను? ఒకటి, వాక్యమందు నిలిచి ఉండాలి. రెండోదిగా మనం దేవునికి శిష్యులుగా ఉండాలి అని అంటే, లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము 25, 26, 27 చదవండిమా. తన ప్రాణమును సహా దేశింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. ఇప్పుడు దేవునికి మనం శిష్యులుగా పిలువబడాలి అని అంటే, రెండోదిగా ఒక త్యాగం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఏం చేయాలి? త్యాగము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఏం త్యాగం చేయగలుగుతున్నాం మనం దేవుని కొరకు? ఏమని ఉంది అక్కడ? ఆయన సిలువను మోస్తూ ఆయన్ను వెంబడింపకుండా ఉంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. అన్నిటినీ, ప్రతిదానిని, సమస్తాన్ని నువ్వేం చేయాలి? త్యాగం చేసేవాడిగా ఉండాలి. మనం త్యాగం చేయగలుగుతున్నామా చెప్పండి? ఏం త్యాగం చేస్తున్నాం మనం దేవుని కొరకు? దేవునికి శిష్యుడిగా మారాలి అనుకుంటున్నాం కానీ, దేవునికి శిష్యుడిగా పిలువబడాలనుకుంటున్నాం కానీ, అన్నిటి మీద నాకు అధికారం కావాలని కోరుకుంటున్నాం కానీ, మనం త్యాగం చేయలేకపోతున్నాం. చెప్పండి, ఏం త్యాగం చేయట్లేదు? ఒక్కటి చేసామని చెప్పండి. మీరు ఏం చేయలేదు నేను చెప్తాను. ఏం చేశారు మీరు చెప్పండి. ఏం త్యాగం చేశారు చెప్పండి.
చెప్పండి అండి, సైలెంట్గా ఉండాలి. ఏం త్యాగం చేసాం మనం? ఏం చేయలేదు. ఏం చేయలేదు చెప్పనా? ఒక్కటి చెప్పనా ఏంటి? అసలు టయానికి ఏ రోజన్నా దేవుడి మందిరానికి కూర్చుంటావా? ఎన్ని గంటలకి ప్రార్థన? 10 గంటలకి. 10 గంటలు అన్నప్పుడు ఏ రోజన్నా 9 గంటల 40 నిమిషాలకు కానీ 50 నిమిషాలకు కానీ ఏ రోజైనా ముందుగా వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తుంటావా? ఏ రోజైనా వచ్చి చేస్తుంటాం మనం? సమయాన్నే త్యాగం చేయలేకపోతున్నాం. ఇక్కడ ఏమంటారు ప్రభు? ప్రతి దాన్ని నువ్వు ఏం చేయాలి? త్యాగం చేసేవాడిగా ఉండాలి. నువ్వు త్యాగం చేయగలిగితే దేవునికి శిష్యుడిగా పిలువబడగలుగుతావు. దేవునికి మనం త్యాగం చేసేవారిగా ఉండగలుగుతున్నామా? త్యాగం చేయలేకపోతున్నామే. అందుకే మత్తయి సువార్త 16:24లో కూడా అదే మాట ఉంటుంది. మత్తయి సువార్త 16:24. మత్తయి సువార్త 16:24 చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి. తనను తాను ఏం చేసుకోవాలి? తిరస్కరించుకోవాలి. వింటున్నారండి? తనను తాను ఏం చేయాలంట? తిరస్కరించుకోవాలి. ఏమండి? ఉపేక్షించుకోవాలి. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి, నన్ను అనుసరించండి. మీరు నాకు శిష్యులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నవరే, మరి దేవునికి శిష్యులుగా ఉండాలి అని ఆశపడినప్పుడు నిన్ను నీవేం చేసుకోవాలి? తిరస్కరించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. మనం అది చేయగలుగుతున్నామా? అండి, ఏ రోజైనా దేవుడి మందిరం కొరకు ఒక త్యాగం చేశాను నేనని చెప్పండి. ఏం త్యాగం చేస్తుంటాం మనం? ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం. ఏమని చెప్పండి? ఏమని చెప్పాను? అసలు గుర్తుంటే కదా అంటారా? ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా? నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నా. ఏమని? ఇమ్మానుయేలు సువార్త మహాసభలు వస్తారా? రారు? మీరా? పెడితే ఎందుకు రామయ్యా అంటారా? ఇప్పుడు ఆ సభలు పెట్టాలంటే మనం ఏం చేయాలా చెప్పండి? ప్రార్థన చేయాలి. అంతకంటే ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఇంకేం చేయాలి? త్యాగం చేయాలి కదా. ఏ రోజైనా మన మందిరం తరపున సభలు పెట్టినారు ఒక్కరోజన్నా మీకు గుర్తుంటే? వార్చుకోవచ్చు, కూడికలు కాదు, మందిర యానివర్సిటీలు అలాంటివి కాదు, బహిరంగ సభలు. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం తరపున వేస్తుంటాం కదా. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం వారిచే సువార్త కూడికలు అని చెప్తాం కదా. అవి ఎప్పుడేం జరిగినాయా? అవి జరగాలంటే ఏం చేయాలా? ఒక్కసారి జరిగింది. ఎప్పుడు? ఆలోచనలో పడ్డారా అమ్మా? 2003లో అంట. చిన్న మందిరాలలో కూడా ప్రార్థనలు పెట్టుకుంటుంటే, సభలు పెడుతుంటే మనం పెట్టుకోకపోతే ఎట్లాగా? ఆశ ఉండాలా లేదా? త్యాగం చేయగలుగుతున్నాం. ఏదైనా ఒక్కటి త్యాగం చేయగలుగుతున్నాం మనం? త్యాగం చెయ్యండి, త్యాగం చేద్దాం అని అంటే ఎట్లా ఉండిపోతున్నాం అంటే, మనకి ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? ఎట్లా మనకు వచ్చిన గొడవలు ఎందుకు? పెడితే పోదాం, పెట్టకపోతే ఇంట్లో కూర్చొని ఉందాం. ఏం త్యాగం చేస్తున్నాం చెప్పండి? దేవుడి మందిరం కొరకు, లేకపోతే దేవుడి కొరకు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాం, కానీ త్యాగం చేయకపోతే ఎట్లాగా? ఏంటండి? స్టేట్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలా? 3 పూటలు అన్నం తినేసి బొబ్బోవాలా? గమ్మగొనండి, మీరు భలే చెప్తారు. 3 పూటలు తినేసి పడుకుంటే అయిపోతారు. స్టేట్ ఫస్ట్ ఏంది? ఇంటర్నేషనల్ ఫస్ట్ కూడా అయిపోతాం. చెప్పండి, ఏం చేయాలా? దాన్ని కష్టపడాలి. కష్టపడడం అంటే త్యాగం చేయాలి. ప్రతి దాన్ని త్యాగం చేయాలి. ఊరకనే ఏం రాదు. ఈరోజు రేపు నెల 4వ తేదీ ఎగ్జామ్ రాయబోతున్నారు, గ్రూపు కదా. దాన్ని రాసేటప్పుడు దాన్ని రాయడానికి వెళ్ళే వాళ్ళని అడగండి. మీరు
వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎంత నిష్టగా ఉండి చదువుకుంటున్నారో, ప్రతి దాన్ని త్యాగం చేసేసి ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు, ఇంక ఎల్లవేళ్ళ దాంట్లోనే కూర్చొని ఉంటారు. త్యాగం చేయాలి. ఏం త్యాగం చేస్తున్నాం మనం చెప్పండి? ఏదైనా ఒకటి అడిగి ఒకటి త్యాగం చేయండి అంటేనేమో అన్నీ అడగతానే ఉంటారు. త్యాగం చేసేగా దేవుని శిష్యుడిగా మారతాం. మనకేం కావాలి? ఏం కావాలి? పరలోక రాజ్యం కావాలన్న వాళ్ళందరూ అల్లేలే చెప్పండి ఒకసారి. చెప్పండి అండి, మిమ్మల్ని ఏమన్నాను నేను, కానీ చెప్పండి. పరలోక రాజ్యం కావాలన్న వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు హల్లేలూయా చెప్పండి. కావాలైతే ఒకడు కూడా అట్టే బరిగెత్తుకుంటూ వచ్చినాడు యేసయ్య కాడికి. యేసయ్యా, నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలయ్యా అని అన్నప్పుడు యేసయ్య అన్నాడు, దానికేముంది బ్రదర్, ఆజ్ఞలన్నీ పాటించు, దాన్ని చేస్తే చాలు కదంటే. ప్రభువా, నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను తెలుసా? ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుండి అవన్నీ చేస్తున్నానయ్యా, ఇంకేదైనా ఉంటే చెప్పు, ఇంకేదైనా ఉంటే చెప్పు అని అడుగుతుంటే ప్రభువుకి తెలుసు. అరే వీడికి ఇది చెప్తే నొచ్చుకుంటాడు, బాబాయ్ వద్దురా పోరా బాబు, అవన్నీ వద్దులే నువ్వు అయ్యా. ఏమనుకున్నావు నన్ను? చిన్నప్పటి నుంచి నేను ఏంటిది 10 ఆజ్ఞలు పాటించేవాడిని. నువ్వు చెప్పేది ఒక లెక్క, నాకా చెప్పు, ఏందో చెప్పు. రే వద్దు పోరా నాయన స్వామి, నీతో ఎందుకు, నేను ఏదైనా చెప్తే నా దగ్గరకు రావడం మానేస్తావు, చర్చికి రావడం మానేస్తావు. ఎందుకు వచ్చిందంట? మౌనంగా ఉంటే సరిపోదు. అవన్నీ కుదరదు, నువ్వు చెప్పాల్సిందే అంతేనంటవా? సరే చూడైతే లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వాక్యం మీరు చదవండి, బాగుంటుంది. మళ్ళీ నేను చెప్తే చూడు పాస్టర్ చెప్పినాడు అనుకుంటారు. ఎందుకు వచ్చింది? చదివితే బాగుంటుంది కదా. అమ్మ కొట్లాడుకో బాగా నాయన, చదవండి అమ్మ, జాగ్రత్తగా చదవండి. చదివే వాళ్ళకి కూడా మంచి పరీక్ష ఉంటుంది ఇప్పుడు. కానివ్వండి, చదవండి. ఏంది మౌనం అయిపోయారు? పరీక్ష ఉంటుందని లోపల. అక్క నువ్వేనక్క చదివేది? చదువక్క, చదువక్క. సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడకు నేను ఏం చేయవాలను ఆయన అడిగాడు. ఇప్పుడు 22వ వాక్యం చూడండి, 21 చదవండి. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని నేను అనుసరించుచున్నాను. ఆ తర్వాత 22 చదవండి త్వరగా. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ చెప్పండి, చదవండి, ఇప్పుడు బాగుంటుంది. అది చాలు. అక్క నువ్వేనా అక్క వాక్యం చదివింది? అక్క చదివిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. నువ్వేనా? నీకేం కలిగి ఉండవు అన్నీ అమ్మి త్యాగం చేసి సువార్త మందిరాలకి ఇస్తావా? చదవడం ఈజీ, చెప్పడం ఈజీ. అదే ప్రభు చెప్పింది. నువ్వు అన్నీ పాటిస్తున్నావు ఆజ్ఞలని, వెరీ గుడ్. కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది బ్రదర్. ఏంటిదయ్యా అంటే, ఇదిగో నీకున్న ఆస్తిని అమ్మి, చెప్పండి ఏమనుంది అక్కడ? అమ్మా, నీకున్న ఆస్తిని అంతటిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోక రాజ్యమందు నీకు ధనము కలుగు. వీటి చేసింది అదే. యేసయ్య వద్దురా బాబు, నీకు ఎందుకు వచ్చిందంట, నువ్వు బోరా ఆయన అంటున్నా కూడా నువ్వు చెప్పాల్సిందే. అవన్నీ కుదరవు నాయన. దేవుడు ఇప్పుడు మాట చెప్పని వెంటనే ఏమయ్యాడంట? వ్యసనపడి ముఖం ముడుచుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అంటే వాడికి ఏమని అక్కరా? వాడికి నిత్యరాజ్యం అక్కర్లేదు. త్యాగం చేయమంటేనేమో బాధ. ఒకటి త్యాగం చేయండి అండి. మీకు ఒక విషయం తెలుసా? మనం అలా మన దగ్గర ఉన్నది ఏదో మనం త్యాగం చేసి ఒక దానికోసం మనం ముందుకు అడుగు వేయగలిగితే, తద్వారా అనేక మందిని ప్రభు రక్షించి ఒక నూతన ఆత్మను ప్రభు మందిరానికి తీసుకురావడం జరుగుతుంది. సువార్త కూడికలు ఎందుకంటే నశించిపోతున్న వారిని రక్షించడానికి అండి. అవి జరగాలంటే ఏం చేయాలి? మనం త్యాగం చేసేవారిగా ఉండాలి కదా. త్యాగం చేసే అనుభవంలో మనం నడిపించబడాలి కదా. ఇదిగో పలానామి ఏమక్క ఉందా బంగారం తీసుకొని రాక్క, అమ్మేసి దేవుడికి సువార్త కొడాలి పెడదాం. ఆమె ఏమి ఇచ్చింది? ఆమె అంత ఇచ్చిందా? ఎంత ఇచ్చింది ఆమె? త్యాగం చేస్తేనే కదా. ఆ మాటలు చెప్పినప్పుడు వాడు ఏమయ్యాడు?
త్యాగం చేయలేక ముఖం ముడుచుకొని వెళ్ళిపోయాడు. అది వాడికి ఇష్టపడలేదు. త్యాగం చేయాలి అని అంటే మనకేమనుకుంటామంటే నొచ్చుకుంటూ ఉంటాం, బాధపడిపోతాం. ఓయమ్మ ఎంత చేయాలా, మనకెందుకు వచ్చింది అంటే ఎవడో ఒకటి చేస్తాడులే, ఎవరో ఒకరు చూసుకుంటారులే, మనకెందుకు వచ్చిందిలే మనకెందుకు వచ్చిందిలే అనుకుంటే అది అట్లాగే వెళ్ళిపోతుంది. అండి నువ్వు త్యాగం చేసే వ్యక్తిగా ఉండాలి కదా. ఏం త్యాగం చేయగలుగుతున్నావు నువ్వు దేవుడి మందిరం కొరకు? ఏం త్యాగం చేయగలుగుతున్నావు యేసయ్య కొరకు? ఏ రోజైనా నీ తరఫున ఒక స్వార్థ కూటమి పెట్టుంటావా? నీ ద్వారా ఒక మహాసభలు కలగజేస్తుంటావా? లేకపోతే నీ ఒక్కరిగా మందిరం కొరకు ఇది చేశాను నేనని ఏ రోజైనా చెప్పబడలేదు. మనం చేస్తుంటాం, మనకు తెలుసు కదా. నేను ఎవరినో మెప్పిస్తున్నానో వాళ్ళు ఏదో కొండలు ఎక్కిస్తున్నానని కాదు. నేను గట్టిగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా సుదర్శనాన్ని నడిపించిన ఆయన. ఎందుకో చెప్పనా, వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారంట. ఆ అన్న ఇంకొక బ్రదర్ ఇద్దరు కలిసి వాళ్ళ మందిరంలో ఒక బోర్ వేయించాలి. ఎంతమంది ఆటంకాలు కలగజేసినా పాస్టర్ గారు ఆ ఆటంకాలన్నీ తొలగిపోవాలా, రేపు గుడ్ ఫ్రైడే ఈస్టర్ కల్లా బోర్ వేయాలి, నీళ్ళు రావాలని అదొక టార్గెట్ పెట్టుకున్నారంట. ప్రార్థన చేశారంట. ప్రార్థన విన్న దేవుడు ఏమండి అద్భుతంగా దేవుడు కార్యం జరిగించి 110 అడుగులు లోతుకేసేటట్లుగా దేవుడు కృప చూపించాడు. అద్భుతంగా నీళ్లు పడ్డాయి, స్వచ్ఛమైన నీళ్ళు. ఇంకొకటి ఉంది, మోటార్ పెట్టాలి పాస్టర్ అయ్యా అన్నాడు. నీలాంటి పెట్టలు నాకు లేరే, ఉనుంటే ఈ పాటికి మా మందిరం. వాళ్ళు పాస్టర్ ఏం చెప్పలేదు. వాళ్ళకి ప్రేరేపణ, వాళ్ళకి ఆలోచన, మనకు చెప్తే కూడా నిద్రలేవు. త్యాగం చేయాలి కదా. ఏం త్యాగం చేయగలుగుతున్నాం మనం? ఏం త్యాగం చేయగలుగుతున్నాం? టయానికి మందిరానికి రాం, టయానికి ఏదైనా చేద్దామంటే చేయలేం. మందిరం కొరకు ఇది పురుగొల్పబడదాం, ఇది నడిపించబడదాం అంటే ఏమనుకుంటున్నాం? వ్యసన పడుతున్నాం. ఎవరి మీద వ్యసన పడతావు? ఇప్పుడు వాడు వ్యసన పడ్డాడు, వెళ్ళిపోయాడు, ఎవరికి నష్టం? యేసయ్యకి నష్టమా? యేసయ్యకి నష్టం వచ్చిందా? ఏమండి, యేసయ్యకి నష్టం వచ్చిందా? వాడికి నష్టం అయిందా? వాడికే నష్టం. నిత్య జీవానికి వాడు ఎలా వారసుడిగా కాగలుగుతాడు? వాడు ధనవంతుడు అంట. అందుకే వాక్యంలో రాయబడింది కదా తర్వాత, ఏమండి, సూది బెజ్జంలో ఒంటి దూరుట చాలా సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట, అందులో ప్రవేశించుట అసంభవం. ఏం త్యాగం చేస్తున్నావు నువ్వు? ఏం త్యాగం చేయగలుగుతున్నాం? పరిశుద్ధ గ్రంథంలో నిండు యవనస్తుడు, ఆ యవనస్తుడు దేన్ని త్యాగం చేశాడో తెలుసా అండి మీకు? తన ప్రాణాన్నే దేవుని కొరకు త్యాగం చేశాడు. తన ప్రాణాన్నే దేవుని కొరకు త్యాగం చేశాడు. సమాజం మధ్యలో యేసయ్య సువార్తను ప్రకటన చేస్తుంటే వారందరూ కూడా రాళ్ళు రువి స్టెఫను చంపుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. అయినప్పటికీ స్టెఫను ఏం చేశాడు తెలుసా అండి? తన ప్రాణాన్నే దేవుని కొరకు త్యాగం చేసేసాడండి. ఆమేన్. మరి నువ్వేం త్యాగం చేయగలుగుతున్నావు? నేనేం త్యాగం చేయగలుగుతున్నావు? మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం? దేవుడికి శిష్యులుగా మారాలనుకుంటున్నాం, కానీ త్యాగం చేయలేకపోతున్నామే. నా దేవుని ప్రియులారా, దేవుడికి శిష్యుడు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలా? త్యాగము చేసేవారిగా ఉండాలి. చెప్పండి, ఏం చేయాలా? త్యాగం చేయాలి. ఇదిగో ఇది నేను త్యాగం చేయగలుగుతున్నాను నా దేవుని కొరకు, ఇది నేను త్యాగం చేయగలుగుతున్నాను నా మందిరం కొరకు, నా యేసయ్య కొరకు. అలా నువ్వు చేయగలిగితే దేవునికి నీవు శిష్యుడిగా మార్చబడగలుగుతావు. ఆమె. మూడోదిగా ఆయనకు శిష్యులుగా మారాలి అని అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 చదవండి. అదే చదవండి. మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మూడోదిగా ఆయన శిష్యులుగా మనం మారాలి అని అంటే ఒకనికి ఒకరు ఏం చేసుకోవాలి? ఒకనికి ఒకరు ప్రేమించుకునేవారిగా ఉండాలి.
అలా ఎప్పుడైతే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారో అప్పుడు మీరు నాకు శిష్యులుగా మార్చబడతారు. ఒకరిని ఒకరు ప్రేమించుకోగలుగుతున్నామా? ఈ రోజున మనం ప్రేమించుకోలేకపోతున్నాం. ఏమండి, ప్రేమించుకోలేకపోతున్నాం. వాక్యం ఏముంటుందో తెలుసా? ఆయన శిష్యులుగా మారాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒకరిని ఒకరు ప్రేమించుకునేవారిగా ఉండాలి. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో, ఎలాగైతే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానో మీరు కూడా ఒకరికి ఒకడు ప్రేమించుకొనండి. అప్పుడు మీరు నాకు శిష్యులై ఉంటారు, అది అందరూ తెలుసుకుంటారు అని ఈ మాటలు ఒక బ్రదర్కి చెప్తున్నారు ఒక పాస్టర్ గారు. వాళ్ళేసి అంటాడు, పాస్టర్ అయ్యా, నేను యేసయ్యకి శిష్యుడిని అయిపోయినాయనయ్యా అన్నాడు. ఏమన్నాడు వాడు? యేసయ్యకి నేను శిష్యుడిని అయిపోయానయ్యా అన్నాడు వాడు లేచి. వాడు వయసు 18 సంవత్సరాలు. లేచి ఏమన్నాడు? నేను యేసయ్యకి శిష్యుడిని అయిపోయినానయ్యా పాస్టర్ అయ్యా అని అన్నాడు. పాస్టర్ అయ్యకి ఇంకా ఆనందం వేసి, నాయనా అవునంటరా, ఏం చేసినవరా అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించినాను పాస్టర్ అయ్య అన్నాడు. ఒక అమ్మాయిని ప్రేమించినావా? ఏంద్ర తలకాయ నొప్పి అనిలా, ఇట్రారా దగ్గరికి రారా, 10 మందిలో పురుగు పోతుంది, ఇట్రారా, ఏం చేసినావురా అంటే, పాస్టర్ అయ్యా నువ్వు ఇప్పుడు ఏం చెప్పినావు? ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల వాడు దేవుడికి శిష్యులు అవుతారు అని చెప్పినావు కాదు పాస్టర్ అయ్య, అందుకే నేను ఒక అమ్మాయిని ప్రేమించినాను. అయితే నేను కూడా అయిపోయినా? నాకట్టే ఏం చేయాలా? చాలామంది ఇదే కాన్సెప్ట్లో ఉంటారు. ఎందుకు ప్రేమించడం అంటే వాక్యంలో ఏముందయ్యా? ఒకరినొకరు చెప్పండి, ఏమని ఉంది? ఒకరినొకరు ప్రేమించుకోమని ఉంది కదా, అందుకని ప్రేమించుకుంటేనేమో తప్పు అంటుండే, ప్రేమించుకోకపోతేనేమో ఆయన శిష్యులు కాదు అంటుండే. ప్రేమించుకోమంటే ఈ ప్రేమ, అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకునే ప్రేమ అంటండి. ఇది కాదు, పొరపాటు. ఇది కాదు. అలా ప్రేమిస్తే నువ్వు దేవుడికి శిష్యులు అవ్వలేవు, ఆయనకి బిడ్డలుగా మార్చబడలేవు. చాలామంది ఇది అనుకుంటూ ఉంటారు, ఆయన చెప్పినాడు కదా ఆయన శిష్యులు అవ్వాలంటే ఒకరినొకరు ప్రేమించాలి కాబట్టి, ఇప్పుడు ఎవరో ఒకరు అమ్మాయినో లేకపోతే అబ్బాయినో చూసుకొని ప్రేమిస్తే ఏమవుతాం? ఆయనకి శిష్యులు అయిపోతామా? ఏమండి, ఆయనకి శిష్యులు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? ఒకరిని ఒకరు, నీ పొరుగు వారిని, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించేవారిగా ఉండాలి. ఏం చేయాలి? ప్రేమించేవారిగా ఉండాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయాలి? నువ్వు నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగనే నువ్వు ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ అత్తను ప్రేమించగలుగుతున్నావా? నీ మామను ప్రేమించగలుగుతున్నావా? నీ భర్తను ప్రేమించగలుగుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? నీ కుటుంబీకులను ప్రేమించుతున్నావా? ప్రేమించలేకపోతున్నావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అన్న మాట బైబిల్లో 7 పర్యాయాలు రాయబడి ఉంది. ఎందుకని 7 పర్యాయాలు రాయబడి ఉంది అంటే అది సంపూర్ణతకు సాదృశ్యం. సంపూర్ణంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావు. ఏమండి, మనం ఎలా ప్రేమిస్తామంటే ఎలాంటి ప్రేమ చెప్తా వినండి. రేపు ఏమొస్తుంది? డిసెంబర్లో ఏమొస్తుంది మనకు? నాకు తెలియదు, మర్చిపోయినాను చెప్పండి. డిసెంబర్లో ఏమొస్తుంది మనకు? క్రిస్మస్ పండగ. ఆ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించునని వాక్యం చెప్పాడు కదా. బీరువాది గుడ్లన్నీ తీస్తాం, ఎందుకంటే మడత పెట్టుకోవాలి కదా, తీస్తాం. ఒరే ఇసారా సిల్క్ సార్ మనకెందుకు? పక్కన ఇది అంచులు చినిగిపోయిందా, పక్కన ఇది బాగలేదా, 4 సంవత్సరాలు అయిపోయింది ఆడ వేసి, ఇది పోయిన సంవత్సరం క్రిస్మస్ కదా వేసి. ఎవరు ఉండరు? మా ఇంట్లో 4 చీరలు ఉన్నాయి, కావాలి నీకా? ఏ చీరలు అయ్యి? చిలుక చీరలు, చినిగిపోయిన చీరలు, పాదపడిపోయిన చీరలు. ఎందుకు ఇస్తున్నావంటే వాక్యం ఏమంటుంది? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించునని వాక్యం చెప్తుంది కదా, అందుకనే ఇవన్నీ ఇచ్చేస్తున్నావు. ఎందుకు ఇస్తున్నారు తెలుసా? వీళ్ళకి ఇష్టం లేక. మరి క్రిస్మస్ రోజు అదే చీర నువ్వు కట్టుకుంటున్నావా? కట్టుకోవట్లేదే. నువ్వు కట్టుకునే చీర ఎంత చెప్పండి? ఏం సీరియస్గా ఉన్నారు? మనం కట్టుకునే చీర ఎంత?
మినిమం 5,000 ఉండాలా? సరే 2,000, 2,000 వేసుకున్నావు. నువ్వు కట్టుకునే సరేమో 2,000, నువ్వు ఎవరికైనా ఇచ్చేదేమో సిరిగిపోయినట్టువా? అదే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించేది ఏమండి? నిన్ను వల్లే నువ్వు ఎలాగైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో ఇతరులను కూడా నువ్వు అలాగే ప్రేమించాలి. ప్రేమించగలుగుతున్నామంటండి మనం అది చేయలేకపోతున్నామే. ఎక్కడ నువ్వు ప్రేమించగలుగుతున్నావు? అలా ప్రేమిస్తే దేవుని శిష్యులుగా పిలువబడగలుగుతాం. ఒక అక్క వచ్చింది. అక్క, వాళ్ళతో ఎందుకు అక్క గొడవలు? ప్రేమించవచ్చు కదా. మనం ఎవరివి? దేవుని బిడ్డలం కదా, యేసయ్య బిడ్డలం కదా, మరి వారిని ప్రేమించాలి కదా అని అంటే, పాస్టర్ అయ్యా ఏమన్నా చెప్పయ్యా, నువ్వు చేస్తాను కానీ అది ఒక్కటి మాత్రం నేను చేయనయ్యా అని. ఏమి అంట? ఒకరోజు గొడవ పడినప్పుడు ఎన్ని మాట్లాడింది ఏడున్నాయి, ఎన్ని నా కడుపులో ఉన్నాయి పాస్టర్ అయ్యా. అవి చెప్తే నువ్వైతే అట్టే దొలుకులాడేస్తావు పాస్టర్ అయ్యా. ఎన్ని మాటలు అన్నారు నన్ను, కాబట్టి నేను ఓర్చుకున్నా, చూసి చూడనట్టు. అలాంటి వాళ్ళతో మాట్లాడమంటావు పాస్టర్ అయ్యా? మా వాక్యం ఏమంటుందో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది. వారిని క్షమించాలి కదా, యేసయ్య మనల్ని అలాగే కదా ప్రేమించాడు. అదిగో పాస్టర్, అవి మాత్రం చెప్పాక నాకు, అవి మాత్రం చెప్పొద్దు, అవి మాత్రం చెప్పొద్దు. ఏమి వాళ్ళు నన్ను ఎన్ని తిట్టారు అనుకున్నావు, ఎన్ని మాట్లాడినారు అనుకున్నావు? నీకేం తెలుస్తుంది పాస్టర్ అయ్యా? నేను కాబట్టి ఓర్చుకొని సహించుకొని ఈ పాటలు పాడుతున్నా. ఇంకేం చేస్తాం? కట్టుకున్న దానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి, మా అత్త కాబట్టి, ఇంకా పెట్టకపోతే నలుగురికి చెప్తుంది కాబట్టి, మా మామయ్య కాబట్టి, ఏంటి పెట్టకపోతే చేయకపోతే నలుగురికి చెప్తారు కాబట్టి నా బాధలు ఎన్నో పడుతున్నా. అవన్నీ నీకేం తెలుసా? మీకు ఒక విషయం చెప్పనా? ఎప్పుడైతే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావో నువ్వు ఖచ్చితంగా దేవునికి శిష్యులుగా మార్చబడగలుగుతావు. ఆమె దేవునికి శిష్యులుగా మనం మారాలండి. అదే దేవుడు కోరుకుంటుండేది. ఎక్కడ మనం ప్రేమిస్తున్నాం? ఎవరైనా తిట్టినా, ఏదైనా ఒక మాట అన్నా ఏం చేస్తున్నావు? అన్నీ కడుపులో పెట్టుకుంటున్నావా? చెప్పండి. కడుపులో పెట్టుకొని వాళ్ళని ద్వేషిస్తూ పైకి మాత్రం వందనాలండి, వందనాలండి, బాగున్నారా, వందనాలండి. కడుపులోనేమో ఎన్ని పెట్టుకొని ఉండరా? అవునా కదా? ఏంటి సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉన్నారేంటి? ఛీ పో కుక్క, దుర్మార్గుడా. ఎక్కడ అంటున్నాడు తెలుసా? జనసమూహం అందరూ చూస్తుంటే, ఛీ పో కుక్కరా నువ్వు, ఎందుకురా నువ్వు అని పలు మాటలు మాట్లాడాడండి. బైబిల్లో ఒక వ్యక్తి, వాడి పేరు షిమ్మి. ముందు వెనక ఏం ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడేశాడు. ఉద్రేకతను బట్టో, లేకపోతే కోపాన్ని బట్టో, లేకపోతే ఆవేశాన్ని బట్టో మాట్లాడేశాడు. భయంకరమైన మాటలు. జనాలు చూస్తున్నారు, ఎవరినరా తిడుతున్నాడు. అయ్యో, దావీదుని, అభిషేకించబడిన వాడిని ఏంటి అలా వాడు సామాన్యుడు కాదయ్యా, వాడు పరమ దుర్మార్గుడు అని రకరకాలుగా మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నాడండి 16వ అధ్యాయంలో. అయితే దేవుని ప్రియులారా, 19వ అధ్యాయంలో తన తప్పేంటో తెలుసుకున్నాడు. అభిషేకించబడిన దావీదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ షిమ్మికి వీడికి అర్థమైపోయింది, ఇంకా నన్ను ఉండనీడు, ఇంకా నేను అయిపోతాను. ఇప్పుడు ఏం చేయాలా? ఏం తోచకుండా పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వెళ్ళి మోకాల్లోని, అయ్యా దావీదు, నేను పరమ దుర్మార్గుడినయ్యా, లేనిపోని మాటలన్నీ మాట్లాడానయ్యా, నిన్ను దూషించానయ్యా, సమాజం మధ్యలో నిన్ను అపహాస్యంగా మాట్లాడానయ్యా, నన్ను క్షమించు అన్న వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా? లేయిరా, ఇప్పుడు ఛాన్స్ నాదిరా అన్నాడా? మీరు చదవండి వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం, త్వరగా 19వ అధ్యాయం 19వ అధ్యాయము 19వ వచనం. నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము
నా మీద మోపకయ్యా. నీ దాసుండగు నేను దూషించాను, నేను అపహాస్యంగా మాట్లాడాను, కాబట్టి నేను చేసిన పాపాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను, కాబట్టి దయతో నన్ను క్షమించుము అని అన్నప్పుడు ఏం చేశాడు దావీదు? క్షమించాడా లేదా? దావీదు ఏదైనా చేయొచ్చు, కానీ దావీదు ఏం చేశాడు? అతన్ని క్షమించగలిగిన మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. మరి ఈరోజు నిన్ను వల్లే నీ ఇతరులను క్షమించగలుగుతున్నావా? ఏంటి, నీ ఇంట్లో వారిని క్షమించగలుగుతున్నావా? సంఘంలో ఉన్న వారిని క్షమించగలుగుతున్నావా? క్షమిస్తున్నావా? చెప్పండి. ఏంటండి సైలెంట్గా ఉన్నావు? క్షమించే వారిగా మనం ఉండగలుగుతున్నావా? యేసయ్య మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరుల్ని క్షమించే వారిగా ఉండాలి, ఇతరుల్ని ప్రేమించే వారిగా ఉండాలి. తానే మనల్ని ప్రేమించాను అని రాయబడింది వాక్యంలో. ఏమండి, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా ఇతరులను ప్రేమించాలి కదా. అలా ప్రేమించేవారిగా మనం ఉండాలి కదా. ఇప్పుడు దేవునికి శిష్యులు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించేవారిగా మనం మారాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఇప్పుడు ఆయనకి శిష్యులుగా మనం మారాలి అని అంటే తండ్రికి ఘనత కలగజేసేవారు ఆయనకి శిష్యులు అవుతారు. ఎవరైతే తండ్రికి ఘనతను కలగజేస్తారో వారు ఆయనకి శిష్యులుగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. అది ఇప్పుడు దేవునికి మనం శిష్యులు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? తండ్రిని గణపరిచే వారిగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని గణపరచగలుగుతున్నామా? తండ్రిని గణపరిచే వారిగా ఉండగలుగుతున్నామా? తండ్రిని గణపరచలేకపోతున్నాం. అందుకే మలాకి గ్రంథంలో రాయబడి ఉంది, నేను తండ్రి అయిన ఎడల నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? మన తండ్రి ఎవరు? మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నప్పుడు మనం ఆయన్ని గణపరుస్తూ ఉన్నామా? ఆయన మనం గణపరిచే వారిగా ఉండగలుగుతూ ఉన్నామా? దేవుని గణపరచకుండా ఎప్పుడైతే అవమానకరంగా చూస్తామో, అవమానకరంగా మాట్లాడుతామో, అవమానపరుస్తామో దేవుని ప్రియులారా, తద్వారా ఎన్నో ఇబ్బందులు మన జీవితాల్లో ఎదురవుతాయి. దేవుని గణపరిచిన వారిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడండి. దేవుని గణపరచకుండా అవమానపరుస్తూ అవహేళనగా మాట్లాడుతూ ఉంటే ఏమండి, మనకు కూడా అవమానమే కలుగుతుంది. దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరచడం ప్రారంభిస్తాడు. దేవుని అవమానపరిచావా, మనం బ్రతికినంత కాలం మనకు అవమానమే ఎదురవుతుంది. బైబిల్లో మందసమును పట్టుకొని వెళ్ళారు. మరలా ఓబేదేము ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని చూసి దావీదు మరలా దాన్ని మోసుకొని వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే సమాజంలోనికి వచ్చిందో దావీదు ఆత్మపూర్ణుడై నాట్యం ఆడుతూ దేవుని గణపరుస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని గణపరుస్తూ ఉంటే మిద్దిపై నుంచి ఒక ఆమె చూసింది. ఎవరు ఆమె? భార్య. ఆమె పేరు ఏం పేరు? మేకాలు. చూసి ఏంటిది నువ్వు చేసే పని, ఏం చేస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందో? ఎవడు నువ్వు? సామాన్యమైన వ్యక్తివా? ఎవరు నువ్వు? రాజుగారికి అల్లుడు నువ్వు, రేపు మాపో రాజు అవ్వబోతున్నావు. అలాంటి వ్యక్తివి కదా నువ్వు, అభిషేకించబడిన వాడివి కదా, ఏంటి అసలు నడి రోడ్లో ఆడుతున్నావు? నా దేవుని ప్రియులారా, మీరు బైబిల్లో గమనించింది, ఆమె మరణించేంత వరకు ఆమె ఏమండి గొడ్రాలుగానే బ్రతికింది. గర్భఫలం లేదా ఆమెకి. ఎందుకని? ఒక స్త్రీకి ఘనతను కలగజేసేది కదంటండి గర్భఫలం. బిడలు లేకపోతే ఎన్ని అవమానాలు కలుగుతాయి, బిడలు లేకపోతే ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడతారు, బిడలు లేకపోతే ఎన్ని అవహేళనమైన మాటలు మాట్లాడతారు, బిడలు లేకపోతే ఎంతమంది మనల్ని అగౌరవంగా చూస్తారు. ఎందుకని ఈ జీవితంలో, మేకాలు జీవితంలో ఎందుకు అఘోరం ఎదురైంది అంటే, దేవుణ్ణి దావీదు గణపరుస్తూ ఉంటే ఆమె కూడా గణపరచకపోగా అవమానపరిచింది. కనుకనే ఆమె మరణించేంత వరకు ఆమెకు గర్భఫలం లేదండి. ఆమె గర్భము ముయ్యబడి ఉన్నది అని రాయబడింది.
దేవుని పిల్లలారా, దేవుని గణపరచు, దేవుడు ఖచ్చితంగా నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. నీ సంఘాన్ని నువ్వు గణపరచు, దేవుడు నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. నీ సేవకుని నువ్వు గణపరచు, దేవుడు నిన్ను ఆటోమేటిక్గా గణపరచడం ప్రారంభిస్తాడు. నీ సేవకుని గణపరచగలుగుతున్నావా? ఏమండి, నీ దేవుని నువ్వు గణపరచగలుగుతున్నావా? వినండి బాగా. దేవుని ఎప్పుడైతే మనం గణపరచగలుగుతామో ఆయనకు శిష్యులుగా మనం పిలువబడగలుగుతాము. ఆమేన్. ఆయనకు శిష్యులుగా పిలువబడాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? అది కొంతమంది చూడండి, అసలు సేవకుల్ని అసలు ఏమండి గౌరవపరచడం కదా అసలు గణపరచడం కాదు కదా, అసలు గౌరవం కూడా నడి మంచంలో కూర్చొని ఉంటారు. పాస్టర్ కనబడుతున్నా, పాస్టర్ వస్తే మాకేమి, అది కూడా ఎట్లా తెలుసా, అటు కూర్చొని కాలు కూడా ఒప్పుతుంటారు. ఊపుకుంటే ఊపుకొని వాళ్ళ కాలు వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం? నేనేమంటా అంటే, నువ్వు నన్ను గణపరిచేది, నువ్వు నాకేం పూలదండలేసి సన్మానాలు చేయట్లేదు, అవి నేనేం అడగట్లేదు. నువ్వు దేవుని గణపరుస్తున్నావంటే దాన్ని క్రియారూపంగా చేయాల్సింది ఏంటో తెలుసా? నీ సేవకు నువ్వు గణపరచు, నీ సంఘాన్ని నువ్వు గణపరచు అండి. అది చెయ్యం మనం. అట్లే నడి మంచంలో కూర్చొని ఉంటాం. మా ఊర్లో అట్లే పాస్టర్ వస్తున్నా కూడా, పాస్టర్ వస్తే ఏం మాట, ఎవరికి పాస్టర్ అయినా మేమేదో పోతున్నాం వస్తున్నాం. ఆ దేవుని పిల్లరా, దేవును గణపరచగలిగితే, నీ సంఘాన్ని గణపరచగలిగితే, నీ సేవకును గణపరచగలిగితే, గౌరవపరచగలిగితే దేవుడు ఆటోమేటిక్గా నిన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళి నిలబెట్టడం ప్రారంభిస్తాడండి. ఉన్నతమైన శిఖరాలను ఎక్కించడం ప్రారంభిస్తాడు. సంఘాన్ని గణపరచం, సేవకుని గణపరచం, గౌరవించం, ఏం చేయం. కానీ మనకు మాత్రం ఏం కావాలా? గౌరవం కావాలనుకుంటే ఎట్లాగంటండి? పరిగెత్తుకుంటూ వచ్చాడు మందిరానికి ఒకడు. పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా నేను ఎలాంటి వాడిని ప్రభువా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటానయ్యా. ఎవడు అడిగినాడు నిన్ను? ఎవడు అడిగాడు నిన్ను? నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటానయ్యా, అట్లాగే దశంభాగం ఇస్తానయ్యా, ప్రతి దానిలో దశంభాగం ఇస్తానయ్యా. అయ్యా ఇదిగో 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 ఇక్కడున్నారు ఎంతమంది పాపిల్ లాంటి కాదయ్యా, ఈ సుంకర్ లాంటి వాడిని కాదు. ఎవడు అడిగినా నిన్ను నీవు కనపరుచుకున్నావా? ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ప్రభువా ఇదిగో నాయన మందిరంలో ప్యాన్ నేనే కొనిచ్చినాను నాయన, నాకు ఆ డబ్బులు లేకపోయినా. ఇదిగో ప్రభువా మందిరంలో సీపురు లేదు నాయన, సీపురు ఇరిగిపోయింది, నేనే తెచ్చినాను నాయన. ఆ తర్వాత నాయన ప్రభువా శాప కూడా లేదు నాయన, శాప నేనే తెచ్చినాను ప్రభువా. ఇదే ప్రార్థన. ఇక్కడ ప్రార్థన కనబడుతుందా, వాడిని గొప్ప చేసుకోవడం కనబడుతుంది? మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఏంటండి సైలెంట్గా ఉన్నారు? అరే ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు దేవుని పోగలరా? దేవుని ఆరాధన చేయడం అంటే ఈయన ఆరాధన చేసుకుంటున్నాడు, ఈయన గొప్ప చేసుకుంటున్నాడు. అయితే దేవుని ప్రియులారా, సంకరి చూడండి, తల వంచుకొని ఆకాశం వైపు తల ఎత్తడానికి కూడా ధైర్యం చాలక తల వంచుకొని, అయ్యా నేను పాపినయ్యా అని తల వంచుకొని తనను తాను తగ్గించుకొని దేవుని హెచ్చించాడండి. కనుకనే ఆ సుంకరిని దేవుడు గణపరచడం ప్రారంభించాడు. ఆమె మరి దేవుడు నిన్ను గణపరచాలి అంటే దేవుని గణపరచు ముందు, దేవుడు నీకు ఇచ్చిన సేవకుని గణపరచు ముందు. మనం అది చేయం. సేవకుని గణపరచం, సంఘాన్ని గణపరచం, దేవుని గణపరచం. గణపరచకపోగా ఏమండి లేనిపోని ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాం. దేవుని ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు దేవుని గణపరచడం ప్రారంభిస్తావో దేవుని శిష్యుడిగా మనం మార్చబడగలుగుతాము. ఆమేన్. కాబట్టి ఈ మాట గుర్తులు పెట్టుకోండి. ఇప్పుడు దేవునికి శిష్యులుగా మారాలి అని అంటే 4 విషయాలు చెప్పాను. 1, వాక్యమందు నిలిచి ఉండాలి, త్యాగం కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి, తండ్రికి ఘనత తెచ్చేవారిగా, ఘనతను కలగజేసేవారిగా మనం ఉన్నప్పుడు దేవునికి శిష్యులుగా మార్చబడతాం. దేవుడు మనకేం కలగజేస్తాడు చెప్పండి? అధికారాన్ని ప్రభు కలగజేస్తాడు. కనుక ఈ దేవుని మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక.